పోక్సో కేసు జనరల్గా పోక్సో కేసు అంటే తెలుసు కదా, దాదాపు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. ఏంటి అంటే మైనర్ బాలికల మీద ఎవరైనా అత్యాచారానికి గనక పాల్పడితే, అంటే 18 సంవత్సరాలు నిండనటువంటి వాళ్ళకి, మేజర్లు కానటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు కానీ హత్యలు కానీ ఇలాంటివి ఏమైనా సరే వాటికి పాల్పడితే పెట్టేది పోక్సో కేసు. అయితే ఇప్పుడు ఈ పోక్సో కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పెట్టారంట. అసలు ఏందిరా పరిస్థితి, ఈయన మీద పోక్సో కేసు పెట్టడం ఏంటి అని చెప్పి వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే, స్థానికంగా ఒక కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి వార్తలు ఏంటంటే, స్థానికంగా ఉన్నటువంటి ఒక దళిత బాలిక మీద అత్యాచారం జరిగింది, ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పి భారీ స్థాయిలో ఒక ప్రచారం జరిగింది. అయితే ఆ బాలిక తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారంట. వాస్తవానికి నా కూతురు మీద ఎలాంటి అత్యాచారం జరగలేదు, ఇది కేవలం తప్పుడు ప్రచారం, దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరులు ఈ విధంగా మా కుటుంబాన్ని, నా కూతుర్ని ఇలా పరువు నష్టం కలిగే విధంగా ఈ విధంగా చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారని కేసు పెట్టాడంట. దీంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారంట. మైనర్ బాలిక మీద తప్పుడు ప్రచారాలు చేసినందుకు గాను పోక్సో కేసు నమోదు చేశారంట. మరి ఇది కేసు పెట్టడంతో ఆగుతుందా, లేదా ఆయన్ని అరెస్టు చేసి విచారిస్తారా, లేదా 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా? ఎందుకంటే జనరల్గా పోక్సో కేసు అయితే అంత తొందరగా బెయిల్ కూడా రాదు, అరెస్ట్ చేస్తే మాత్రం కొంచెం కష్టమే. ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇటీవల కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు చూశారు. సో దాదాపుగా అలాగే ఉంటాయి. సో మరి ఏం జరిగిద్ది అనేది చూడాలి.